అమ్మమ్మ అనేది మనందరికి ఎక్కడో అక్కడ ఒక డీప్ ఎమోషన్ ఉంటుంది కదా. అదెందుకో నేను ఇవాళ మీకు చెప్పన. గ్రాండ్ మదర్స్ థియరీ. అమ్మమ్మ ఊరు, అమ్మమ్మ ఇల్లు, అమ్మమ్మ చేతి వంట, అమ్మమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అమ్మాయిలందరూ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ తో కిందకు వచ్చేస్తారు మన దేవుడి దగ్గర నుంచి. ఈ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మీ ఎగ్ నంబర్ గురించి. ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి డ్రా అవుతాయి. సో ఇందులో నుంచి ఆ అమౌంట్ నుంచి డ్రా అవ్వడమే కానీ డిపాజిట్ చేయడానికి ఉండదన్నమాట. అందుకే విత్ ఏజ్ ద నంబర్ ఆఫ్ ఎగ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది తగ్గిపోతుంది. ఇంతవరకు అందరికీ తెలుసు కదా. ఈ అమ్మమ్మ థియరీకి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? అమ్మమ్మ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అమ్మ చిన్న బేబీ, ఆ చిన్న బేబీలో ఓవరీలో ఉన్న చిన్న ఎగ్గే మనం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా అమ్మమ్మకి మనకి ఉన్న ఓవరీ కనెక్షన్? అమ్మాయిలకి ముందు చూపు ఎక్కువ. ఇది ఎందుకంటారో తెలుసా? ఓవరీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ స్టోరీ. అబ్బాయిలు అలా కాదండి. వస్తారు, వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. అది ప్యూబర్టీ వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అమ్మాయిలు మాత్రం వాళ్ళు పుట్టక ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మిలియన్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తో అమ్మ బొజ్జలోకి చేరుకుంటారు. వాళ్ళు పుట్టిన తర్వాత ప్యూబర్టీ రీచ్ అయిన తర్వాత మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే పెద్ద మనిషి అవ్వడం. సో అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే అమ్మాయిలు ఆర్ బోర్న్ విత్ అ ఫిక్స్డ్ బ్యాంక్ డిపాజిట్ అండ్ అబ్బాయిలు దే హ్యావ్ అ ఇన్ బిల్ట్ ఫ్యాక్టరీ అనమాట. ఈ ఫ్యాక్టరీలో ఎవ్రీ 60 to 90 days కొత్త స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. కానీ ఈ స్పర్మ్ క్వాలిటీ కూడా ఫ్యాక్టరీ ఓల్డ్ అయ్యే కొద్దీ స్పర్మ్ క్వాలిటీ అండ్ నంబర్ తగ్గుతూ వస్తుంది అనమాట. బట్ డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. కానీ అమ్మాయిలు ఫిక్స్డ్ డిపాజిట్ తో వచ్చారు కాబట్టి వాళ్ళు పుట్టినప్పటి నుంచి మెన్స్ట్రుయేషన్ అటైన్ చేసినప్పటి నుంచి మెనోపాజ్ రీచ్ అయ్యే లోపల ఈ ఎగ్స్ అన్ని నెమ్మదిగా తగ్గుతూ వచ్చి లాస్ట్ కి 0 కౌంట్ కానీ నెగ్లిజిబుల్ కౌంట్ తో కానీ మిగులుతారనమాట. అప్పుడే వాళ్ళు రీచ్ అవుతారు మెనోపాజ్. అంటే బ్లీడింగ్ అనేది కంప్లీట్లీ ఆగిపోతుంది అనమాట. నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తక్కువ అయిపోయి 0 అయిపోవడం వల్ల. గ్రాండ్ మామ్ థియరీ గురించి విన్నారు, తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా మీ అమ్మమ్మ గారు గుర్తొచ్చే ఉంటారు. సో ఆవిడ గుర్తు చేసుకుంటూ ఆవిడ వండిన ఫేవరెట్ ఫుడ్ కానీ ఆవిడ ఉన్న ప్లేస్ కానీ ఏదైనా మీకు ఇష్టమైన వస్తువు ఆవిడని తలుచుకుంటే గుర్తొచ్చేది కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో ఆవిడ పేరుతో పాటు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.